భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొండికుంట అడవి ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యార్థులతో వెళ్తున్న కాలేజీ బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. కేఎల్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన బస్సుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి. హాస్పిటల్ భద్రాచలం ఆర్ఎంఓగా పనిచేస్తున్నాను. ఈరోజు సుమారు 8:30 to 9 ప్రాంతంలో ఉదయం మొండికుంట దగ్గరలో ఒక బస్సు కోల్తబడిన దాంట్లో సుమారు ఒక 32 మంది క్షతగాత్రులు మన ఏరియా హాస్పిటల్ భద్రాచలానికి రావడం జరిగింది. అందులో ఒక పేషెంట్ కి కొంచెం క్రిటికల్ గా ఉండటం వల్ల ఆమెకి సిటీ బ్రెయిన్, సిటీ చెస్ట్ ఉందనే కారణంగా ఆమె వేరే ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. మిగతా ఒక 3-4 పేషెంట్స్ కి ఫ్రాక్చర్స్, కొంతమందికి ఒకరికి కాలు ఫ్రాక్చర్, ఒకరికి చేతి ఫ్రాక్చర్స్ ఉండటం, కానీ వాళ్ళు స్టేబుల్ గానే ఉన్నారు. మిగతా 3-4 తప్ప మిగతా రిమైనింగ్ ఒక 25-26 మంది మొత్తం స్టూడెంట్స్ ఇంక్లూడింగ్ వాళ్ళందరితో కలుపుకొని కూడా వాళ్ళు చిన్న చిన్న ఫ్రాక్చర్స్ తోటి బయటపడటం జరిగింది. మేజర్ ఇంజురీస్ అయితే ఏం లేవు. మిగతా పేషెంట్స్ అందరినీ కూడా మన హాస్పిటల్లోనే అబ్జర్వేషన్ లో ఉంచాము. ఎవరెవరికైతే చిన్న చిన్న గాయాలు జరిగినా వాళ్ళందరికీ ఎక్స్రేలు ఇతర టెస్టులని చేసి అబ్జర్వేషన్ లో ఉంచి ఒక 5-6 గంటల తర్వాత మంచిగా ఉన్న వాళ్ళని డిశ్చార్జ్ చేయాలని అనుకుంటున్నాము. చాలా మంది ఎట్లా పడేసిందంటే స్టోరింగ్ బాబు ఎట్లా చేసినామంటే ఆకలికి మెల్లగానే వస్తున్నాం. ఎందుకు ఇట్లా పడేసినాం అంటే డైరెక్ట్ ఏం చెప్పట్లేదు, బయటకు వచ్చి నవ్వుతున్నాం. వల్ల ఎందుకంటే ఫస్ట్ టైం నాకు ఇట్లా జరిగింది, మొత్తం షోది చెప్తాను. అదే దాదాపు అయితే ఒక అన్నం డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే మొత్తం డ్రైవర్ వల్లే ఆయన పార్టీ ఒక అన్నదైతే